ఏకేతర జెండా సభ సక్సెస్ అయిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల కలయికలో జరిగిన తొలి సభ ఇరు పార్టీల కేడర్ని ఉత్సాహపరిచిందనడంలో సందేహం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ ఉమ్మడి సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ స్పీచ్తో రఫాడిస్తే చంద్రబాబు తన మార్క్ స్పీచ్తో అదరగొట్టారు. ఇరువురు అధినాయకులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల యుద్ధాన్ని ప్రకటించారు. మరి ఈ సభ ఎలా జరిగింది? ఇద్దరు అధినాయకులు కలిసి ఏ అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? ఈ సభపై వైసీపీ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ఇదే విషయమై చర్చలో కొనసాగిద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతోటి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత విఎస్ఆర్ చౌదరి గారు, అలాగే జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు, వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు. వీరితో చర్చను కొనసాగిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన బైట్స్ ఒకసారి చూద్దాం. ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు. సినిమా సెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు. తెల్లవారితో నీళ్లు లేవు, అక్కడ గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్లు కూడా తీసుకొని వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రి జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వెంట వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను, జగన్కి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం జగన్ కోసం. కదండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. మోహన్ రెడ్డి గారు, చౌదరి గారు, అలాగే కృష్ణవేణి గారు. చౌదరి గారు చెప్పండి, నిన్న సభ జయప్రదమైంది అనుకోవచ్చా? ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? పేరండి చౌదరి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఎలా జరిగిందంటారు నిన్న సభ? నా పేరు లక్ష్మీ నాగండి. లక్ష్మణ్ గారు, మీకు లక్ష్మీ అమ్మా టీవీ ప్రేక్షకులకి, అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న కృష్ణవేణి గారికి, మోహన్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ నిన్న రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో నిరుద్యోగులకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో పేదలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో మహిళలకు వ్యతిరేకంగా, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, దివాలా తీసి, రాజధాని లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, జోన్ లేకుండా, ఇంకో పక్క అప్పులమయం అయిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించారు. లక్షలాది మంది ఎన్నో ఆటంకాలు చేసినా, బస్సులు ఇవ్వకపోయినా, మా కారులు ఆపేసినా, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులతో పాటు కాలేజీ బస్సులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే తాడేపల్లిగూడెం సభ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మొదటి మెట్టు, జనసేన తెలుగుదేశం పార్టీ విజయానికి మొదటి మెట్టు. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. 175 అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కూడా లేడు. ఎందుకంటే ప్రకటించిన వాళ్ళందరూ కూడా తాత్కాలికం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు బాంబు వేల్చారు. అంటే ఎవరు ఎప్పుడు ఏ సీటు చినిగిపోతుందో తెలియదు. సో పులివెందుల్లో పోటీ చేస్తాడా, ఇంకెక్కడన్నా పోటీ చేస్తాడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా సీట్ అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజల్లో, ఈ రాష్ట్ర మహిళల్లో, ఈ రాష్ట్ర రైతుల్లో అసంతృప్తి జ్వాలలు భారీ స్థాయిలో
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా సిద్ధం సభకు పోతే ఫ్రీ మద్యం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మహిళల్ని రైతులను లక్షాధికారులు చేస్తారు. ఎలా చేస్తారంటే వాళ్ళు కోటీశ్వర రైతులు లక్షాధికారులు చేస్తారు. ఇటువంటి హామీలు ఇని జనం చెవుల్లో రక్తాలు గారి చివరికి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు సామూహికంగా మోసం చేసిన తర్వాత ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లి బహిరంగ సభ ఎన్నికల శంకారావం పూరించిన తర్వాత రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా భయం పుట్టుకునింది. ఇంకా ఆ పార్టీలు ఉండలేం, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు 6 మంది ఎంపీలు, దాదాపు 4 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, ఇంకా తొందరలో కొంతమంది రాజీనామా చేసి జనసేన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అంటే ఒకప్పుడు కొడాలి నాని వైఎస్ఆర్సీపీ ప్లేడర్లో మాట అన్నాడు, ఈడెవడు నాని, ఈడెవడో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మనని గెలిపించింది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించింది, జగన్మోహన్ రెడ్డి పాలసీ విధానాలను గెలిపించింది నాని గారు. ఈ రోజు మరి ఆ బొమ్మ కటౌట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పట్టు కోల్పోయారా? రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నారా? సో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 40-45 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాలు మారిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు మీరు 170 సార్లు బటన్ నొక్కారు, ఈసారి జగన్ కి 2 బటన్ నొక్కి ఇంటికి సాగనమే పరిస్థితి ఏర్పడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మీ ప్రభుత్వం మీ పాలసీలు మీ విధానాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడి అరాచకాలకు గురయ్యి రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే ల్యాండు శాండు మైను వైను దోచేసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన మీ ప్రభుత్వానికి తిరుగుబాటు బావిటాకర వేశారు. చూడండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తా సభలో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని గద్దించడం కోసం యుద్ధ సైనికులుగా ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ఇంటికి పోవడానికి సిద్ధమా? జైలు పోవడానికి సిద్ధమా? లండన్ పారిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధమో అర్థం కాకుండా చెప్పలేక ఈరోజు పిడుగుద్దుడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తిరిగి గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అదే రేపు 24లో విజయం ప్రజాతంత్ర ప్రభుత్వం జనసేన పార్టీ. చౌదరి గారు 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని తెలుగుదేశం పార్టీయే గెలుస్తుందని మీరు చెప్పారు. కానీ 2019లో మరి ప్రజలు ఏం చేశారో తెలుసు. మిమ్మల్నే మళ్ళీ గెలిపిస్తారనడానికి కొలమానం ఏంటి? మంచి ప్రశ్న వేశారు లక్ష్మణ్ గారు. ఈరోజు ఎస్టీ ఎస్సీలు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చారా? బెస్ట్ స్కూల్ అవైలబిలిటీ స్కీమ్ ఎందుకు తీసేశారు? కార్పొరేట్ స్కూల్లో 5% నుంచి 25% ఫ్రీ ఇస్తామన్నారు, తీసేశారా? జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్టీ ఎస్సీలకి విదేశీ విద్య విదేశీ విద్య తీసేశారు. ఎందుకు తీసేశారు? వాళ్ళకు 3 సెంట్ల భూమి ఎందుకు తీసేశారు? వాళ్ళ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా విధ్వంసం చేసి ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ విభజించి ఈరోజు ఎస్టీ ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఏ బటన్ నొక్కడానికి ఉపయోగించారో చెప్పాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సమాధానంలా 2 ఎస్టీ ఎస్సీలు చంపి డోర్ డెలివరీ చేశారు. సుధాకర్ లాంటి డాక్టర్ ని, అదేవిధంగా త్రిమూర్తులు శిరోమఠం చేసే సంఘటనలు కానీ, అదేవిధంగా నెల్లూరులో మూత్ర విసర్జన చేసిన దళితుల పైన ఈ సంఘటనలన్నీ కూడా ఎస్టీ ఎస్సీలు రగిలిపోతున్నారు. 2 కాపులు బీసీలు రాష్ట్రంలో 2,14,00,000 మంది. బీసీ కార్పొరేషన్ ఏమైంది? 56 కార్పొరేషన్ చీల్చాడు బారేశారు. అందులో ఉన్న సబ్సిడీ నిధులు, సబ్సిడీ పనిముట్లు, మంగళి సాకలి కుమ్మరి కార్పొరేట్ అందరూ కూడా ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులను కూడా తీసాడు బారేసి పూర్తిగా ఉద్యోగాలు మారిపోయి 5,000 రూపాయలు అటెండర్ జీతాలు ఇస్తా వాళ్ళకి కుర్జీలు కూడా లేని పరిస్థితి ఈరోజు కార్పొరేషన్ల పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా కాపులకి 24% నుంచి 24% తగ్గించేసి రిజర్వేషన్ పూర్తిగా మాపించేసి వాళ్ళకి కళ్యాణ్ తోఫా గాని విదేశీ విద్య గాని అదేవిధంగా కార్పొరేట్ సౌకర్యాలు కూడా తీసాడు బారేసిన జగన్మోహన్ రెడ్డి గారు. కాపులు ఎవరు మిమ్మల్ని నమ్మరు, కాపులకు పెద్ద పెట్టేస్తారని కింద కత్తి పెట్టేశావు. ఓకే చౌదరి గారు, మీరు మాట్లాడిన దానికి మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. మీకు ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, నిన్న సభ జరిగింది తాడేపల్లిగూడెంలో సభ. తాడేపల్లిగూడెంలో సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఎలా చూడాలంటారు? కరకట్ట వణుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ కరకట్ట ఉంది, కరకట్ట రేకల చెట్టు, ఆ రేకల చెట్టు వణుకుతుంది. మా చౌదరి గారు ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతున్నారు. చరిత్రలో కని విని ఎరగని రీతిలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో రాష్ట్ర సభ జరిగిందన్న విషయం
గుర్తు పెట్టుకొని మాట్లాడమనండి. చరిత్రలో ఇంతవరకు అంత పెద్ద బహిరంగ సభ ఎక్కడ జరగలే. దాంట్లో 1% సభ కూడా కాదు వాళ్ళు జరిగినటువంటి తాడేపల్లిగూడెం వారం రోజుల నుండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేసి మందు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వెహికల్ అన్ని పెట్టుకొని చేసుకొని దాంట్లో వల్ల ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రానికుండా అడ్డుకున్నారు. అడ్డుపడింది మేము పోయినా జగన్మోహన్ రెడ్డి గారు విషయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డొచ్చి ఒక్క వెహికల్ కూడా చిత్తూరు నుండి ఆడికి తాడేపల్లిగూడెం వరకు పోతాం. ఇక్కడ నుండి తోలుకుంటూ పోయినారు. అనంతపురం నుండి తాడేపల్లిగూడెం వెళ్ళారు. శ్రీకాకుళం నుండి మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. చౌదరి గారు మళ్ళీ ఇస్తాను మీకు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మా చౌదరి గారు స్టార్ట్ చేసి వదిలిపెట్టరు అనమాట. మా చౌదరి గారు మొదలు పెట్టాలనుకో మొత్తం ఆయన డిబేట్ అంతా ఆయన కావాలనుకుంటారు. కొద్దిసేపు ఆయన మూట్లో పెట్టండి. అదే కాదు, మీరు కంటిన్యూ చేయండి. చౌదరి గారు ఆపారులేండి, మీరు కంటిన్యూ చేయండి. ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీలకు వీళ్ళ 5,000 సంవత్సరం వీళ్ళ 5 సంవత్సరాల్లో కేవలం 34,000 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 68,000 కోట్లు ఇచ్చినారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులను మేమేదో కాజేసిన ఉంటున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు 30,000 అయితే మేము ఇచ్చింది 68,000 కోట్లు. ఎస్సీలు మేమేదో ఒక డాక్టర్ ఆయనంతటా ఆయన ఏదో పిచ్చి పెట్టి చనిపోతే డాక్టర్ని మేము చంపినే ఉంటున్నారు. కారంచెల్లో మహిళల్లో పురుషుల్లో అందరినీ కాల్చి తీసుకుపోయి నీళ్లలో వేసి కాల్చి పూర్తి చేసి సంఘటనలు అక్కడ ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి సంఘటనలు వీళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళ చరిత్ర నీచ చరిత్ర, వీళ్ళ చరిత్రే ఒక నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి చరిత్ర. వీళ్ళు సినిమా షూటింగ్ లో వీళ్ళకి అలవాటు కాబట్టి మా సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు. బ్లాక్ బాస్టర్ అడిగింది ఆయన పుష్కరాల్లో జరిగింది కదా, వారు 30 మందిని చంపినారు కదా. వీళ్ళ సినిమాలన్నీ ఈ టైప్ లో సినిమాలే ఉంటాయి తప్ప వీళ్ళ సినిమాలు ఏంటి ప్రజలకు చేసేటి ఉండవు. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేసి 4,50,000 కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన వర్గాల ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 30,000 ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,50,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు 6 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కల్పించినారు. బాబొచ్చే జాబ్ వచ్చిందని చెప్పినటువంటి ఈ పెద్ద మంత్రులు మొత్తం కలిపితే 30,000 ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నినాదం లేకుండానే వచ్చి 2,50,000 ఇచ్చినారు. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమేదో బంగారు ఇప్పిస్తాం, రైతులు రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చినారు. ఒక్కటి కూడా హామీ నెరవేర్చిన సందర్భం లేదు. 1,20,000 కోట్ల రూపాయల రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంఘటన 7 ఏళ్లలో జరిగింది. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల కులాల మతం రాజకీయాలు అనుకుండా వాళ్ళ ఏదో దగ్గరికి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేసినారన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం యావత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటుంటే అంబేద్కర్ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు అంబేద్కర్ విద్య అనే పేరు పెద్దది అనుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి భారతదేశానికి ఒక తలమానికగా చూపించే కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మర్చిపోతుందండి. విద్య పెట్టారంటే దాంట్లో 1000 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారు. మేము 65,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టిన సంఘటన మాది. వీళ్ళు ఎస్సీల గురించి బీసీల గురించి వీళ్ళు మాట్లాడేది ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పినటువంటి మోహన్ రెడ్డి గారు ఎస్సీలో ఎస్టీలో పుట్టాలనుకుంటారా అని అడిగితే రోజా గారు కదా, మీరు ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు బహుశా. మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారన్న మాటని ముందు మాట్లాడింది రోజా గారే. ఆ వీడియో చూసారు? అది కాదు, రోజా గారు ఎస్సీలు కాదు, మేమేమి ఎస్సీలో అన్నారు. అట్లా మీరు మళ్ళా వినండి ఒకసారి చూసుకొని కావాలంటే కదా. రోజా గారు మాట్లాడింది ఆయన మంత్రి అయిన తర్వాత దగ్గరికి రండి మేమేమి ఎస్సీలం కాదని చెప్పింది రోజా గారు. కరెక్టే, మేము కాదల్లా. రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము ఎవడన్నా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి సంబంధించినటువంటి చింతమనేని ప్రభాకర్ అనే వాడు మీకెందుకురా ఎస్సీ నా కొడుకులు, మీకెందుకురా రాజకీయాలని చెప్పినటువంటి నాయకుడు వీళ్ళ నాయకుడు. వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి తీసుకున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఎస్సీలు శుభ్రంగా ఉంటారు, మీరెందుకురా గలీజు నాయకులని చెప్పినటువంటి నాయకులు వీళ్ళు ఎస్సీల గురించి ఏంటండి మాట్లాడేది? ఈ రాష్ట్రంలో ఏదైనా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు
చేస్తాడని నమ్మినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద 150 సీట్లు ఇచ్చినారు. ఈ రోజు సిద్ధం సభలు ఎక్కడ పెట్టినా కూడా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు విజయవంతం జరుగుతున్నాయన్న విషయాన్ని మనం గుర్తించుకొని వీళ్ళు భయపడిపోయి ఎస్సీ విదేశీ విద్యకు సంబంధించి ఎందుకు తీసేశారు ఆ పథకాన్ని? మీరు ఎందుకు తీసేశారు? అంటే ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్య మేము తీసేయలేదండి. విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరు మీద పెట్టారని మీరు చెప్తున్నారు తప్ప విదేశీ విద్య ఎందుకు తీసేస్తాం? విదేశీ విద్య మేము ఎప్పుడు తీసేసాం? అంతకన్నా ఎక్కువ మేము నిధులు ఇచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం మాది. అదేవిధంగా రాష్ట్రం వంటి విద్యను బ్రహ్మాండంగా ప్రోత్సహించినటువంటి చరిత్ర మాది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యలకు నాటు నేడు మీద డెవలప్ చేసినటువంటి చరిత్ర మాది. స్కూళ్ళని మూసేయించి కేవలం నారాయణతో చైతన్యంతో అవకాశం ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుకు బలహీన వర్గాలకు చదువు లేకుండా చేసిన చరిత్ర వాళ్ళది. ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ నేర్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గితే వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీళ్ళకి ఇంగ్లీష్ అని చెప్పినటువంటి చరిత్ర వీళ్ళది. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటి కృష్ణవేణి గారు, నిన్న తాడేపల్లిగూడెంలో సభ దద్దరిల్లిపోయింది. మరి కృష్ణవేణి గారు ఓకేనండి, తాడేపల్లిగూడెంలో సభ దద్దరిల్లింది ఓకే. మరి దిశానిర్దేశం ఎవరికి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరైతే జనసేనలో విమర్శించే వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేశారనుకోవచ్చా? 24 సీట్లే సరిపోతే 24 అనే వాళ్ళకి మరి ఎవరైతే నాకెవరు సలహాలు ఇవ్వమాకండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా చూడాలి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ని మనం ఎలా చూడాలి? 24 సీట్లేనా అని కొంతమంది విమర్శించేటువంటి వ్యక్తులు, అలాగే రోజా లాంటి వ్యక్తులు పాలవంతు సీట్లు తెచ్చుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అంటూ రెచ్చగొట్టడాన్ని, ఆ వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీలో ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఎంతమంది గెలుస్తారన్న దాని మీద దృష్టి వదిలేసేసి ఓన్లీ జనసేన మీద ఫోకస్ పెట్టి ఎక్కువ సీట్లు తెచ్చుకోలేదని మా క్యాడర్ ని రెచ్చగొట్టి చేసేటువంటి మైండ్ గేమ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న దిశానిర్దేశం చేయడం జరిగిందండి. 24 సీట్లలోని కూడా జస్ట్ నామినేషన్ వేసి వచ్చేస్తే మా అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సీట్లలోనే పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఒక్క ఎమ్మెల్యే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే లాస్ అని చూసాం మేము. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి నడుస్తున్న సినారియో వేరు, మరి జనసేనాని ఎదుర్కొంటున్న సినారియో వేరు. నిన్న సభలో ఆయన మాట్లాడిన తర్వాత ముద్రగడ గారు ఈ రోజున ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ ఎవరైతే చేస్తారో టీడీపీకి ఉన్నంత బలం మనకి లేదు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ప్రశ్నించరు. మరి నన్నెందుకు మీరు నా వర్గంగా ఉండి నన్ను సపోర్ట్ చేయకుండా నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, మీరెవరు ఉచిత సలహాలు ఇవ్వద్దు అన్న మాటని మరి ఆ తర్వాత ఇమీడియట్లీ మరి హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేటర్ రెడీ చేయడం జరిగింది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ కర్మ అన్నట్టుగా ఉంది. అంటే మరి కాపు సామాజిక వర్గం కానీ ఎవరైతే జనసేనని అభిమానించే వాళ్ళు కానీ జనసేనాని వెంట ఉన్నారా లేరా అనుకోవాలా, ఎలా చూడాలంటారు? నిన్న మీటింగ్ సారాంశం పూర్తిగా వింటే లక్ష్మీనాథ్ గారు అర్థమవుతుందండి. ఎందుకంటే పెద్దలుగా వారికి ఏమర్థమైందో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాపు కమ్యూనిటీకి చెందినటువంటి పెద్దల గురించి కాదండి. అంటే వైసీపీ నాయకులు నాకు ఉచిత సలహాలు ఇస్తున్నారు, మీ పని మీరు చూసుకోండి అన్నట్టుగా వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళకి చెప్పడం జరిగింది తప్ప మా కమ్యూనిటీని అగౌరవపరిచేలా కానీ ఆ పెద్దల మాటని నేను లెక్క చేయను అన్నట్టుగా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ లేఖ రాశారు, ఎందుకు అనుకోవాలి? అంటే వాళ్ళకి వైసీపీ వాళ్ళు చెప్పేటువంటి ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడ నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దని వైసీపీ నాయకులు, అంటే ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు పావుల వంతు మాత్రమే సీట్లు తెచ్చుకుంటున్నారు అని ఇలాంటి రకరకాల మా అంబటి రాంబాబు కూడా మా వర్గమే కదండి. అలాంటి వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అగౌరవపరిచి మాట్లాడరు. వారి సలహాలు తీసుకోను, వారి సూచనలు తీసుకోను అనే మాట ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోటంట అయితే మాత్రం రాదండి. ఎందుకంటే సాక్షాత్తు హరిరామ జోగి గారు
నిరహార దీక్ష చేస్తున్నారు, నిరహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో స్వయంగా మాట్లాడి నా మాటను గౌరవించి వెనక్కి ఎప్పుడైతే గత శనివారం రోజు సీట్లు ప్రకటించారో పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సీట్లు ప్రకటించారో, మరి 99 సీట్లు మొత్తానికి మీ తెలుగుదేశం అదేవిధంగా జనసేన ప్రకటించిందో, ఆ తర్వాత మధ్యలో కొంత నైరాశ్యానికి వెళ్ళిన జనసేన కార్యకర్తలు అయితే ఏంటి, కొంతమంది జన సైనికులు అయితే నిన్నటి సభతో వాళ్ళకి ఒక దిశానిర్దేశం వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా వచ్చిందండి. ఎందుకంటే మా యుద్ధం ఎప్పుడు కూడా వైసీపీ మీదే అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ టైం ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఇంత గ్రౌండ్ వర్క్ కానీ ఇంత గ్రౌండ్ స్థాయిలో చేయడం కానీ లేదు. కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా వైసీపీ వాళ్ళు ఎలా లాక్కెళ్ళిపోయారో లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఇప్పుడు 24 సీట్లు నేను పోటీకి పెట్టానంటే నన్ను నమ్మి మేము ఎలా అయితే వేరే మహిళలుగా జన సైనికులుగా ఆయన నమ్మి నడుస్తున్నామో మీరు కూడా అలాగే నడవండి అన్నాను. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా తీసుకొస్తున్నారు సార్. ఏంటంటే మనకి బలం లేదు, టీడీపీ అంత బలం మనకి లేనప్పుడు మనం కొంచెం ఆలోచించి వెళ్ళాలి కదా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని కొంతమంది వాదన చెప్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఒక నిజాయితీని చూడొచ్చు మా నాయకుడిది. ఎప్పుడు కూడా వాళ్ళ బలాన్ని చెప్తారు, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే, కానీ వాళ్ళ బలహీనతలు ఎక్కడ చెప్పరు. కానీ మా పవన్ కళ్యాణ్ గారికి అది కూడా నిజాయితీగా మాట్లాడడం తప్ప ఎవరిని మోసగించడం కానీ ఎవరిని వెన్నుపోటు పడడం కానీ ఆయనకి రాదు. ఓకే కృష్ణ గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. చౌదరి గారు నిన్న పవన్ కళ్యాణ్, కృష్ణవేణి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ ఉద్దండుడని, అదేవిధంగా గాల్లోకి కారు లేచి కింద పడినప్పటికీ కూడా పదండి రాజకీయం చేద్దామని చొక్కా మడుపుకుని ముందుకెళ్లారని మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత బాగా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్య అంత సయోధ్యత ఉందా? వాళ్ళ కార్యకర్తలు మీ కార్యకర్తల మధ్య సయోధ్య కుదిరిందా? ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? లక్ష్మణ్ గారు, ఒక సభలో, ఒక నిండు సభలో, లక్షలాది మంది పాల్గొన్న సభలో ఒక నాయకుడి గురించి మాట్లాడింది 500% వాస్తవం. 16 అడుగులు క్లైమర్ బాంబు పేల్చినప్పుడు పైకి లేచి పడిన తర్వాత చొక్కా విలుచుకొని సింహం ఏ విధంగా జూలించుకుందో ఆ విధంగా మళ్ళీ రాజకీయాలు చేద్దామని చెప్పి చేస్తున్నాడు. సో అది జరిగిన వాస్తవం అని చెప్పాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి అద్దం పెట్టుకొని లక్షలాది కోట్లు దోచుకుని జైలుకు పోతానని చెప్పలేదు కదా. ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొండగెళ్తుంటే దుర్మార్గులు బాంబులు పెట్టినప్పుడు దేవుడి ఆశీస్సులతో బయటపడ్డాడు. ఈ రోజు దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన నాని గారు మాట్లాడారు. ఆ పేరు నాని గారు ఏం మాట్లాడారు ఒకసారి చూసి మళ్ళీ మీరు మాట్లాడదురు. కానీ పేరు నాని గారు మాట్లాడుతున్నారు, చూద్దాం. అయోధ్య వెళ్ళాక వస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను. కౌరులు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముదగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాముడు అంటున్నాట జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటోడి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది.
పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నేను జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్పరా. చివరికి మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి, ఈయనంట వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళారు, రెడ్లు వెళ్ళారు, మన కులాన్ని నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు. మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్య దాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు. కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం? విన్నాం కదా పేర్ని నాని గారి మాటలు ఏం మాట్లాడుతున్నారు. మరి మేబీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చెప్తారనుకుంటా, కాపు సామాజిక వర్గం నుంచి సీఎం మనం వైఎస్ఆర్సీపీ నుంచి చేద్దామని. మరి ఏమంటారు పేర్ని నాని గారి మాటల్ని ఎలా చూడాలంటారు చౌదరి గారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో నానీల బ్యాచ్ ఒకటి ఉంది. వీళ్ళు ఎలా అంటే భస్మాసురం టైప్ అన్నమాట. వాళ్ళు ఎత్తున వాళ్ళే చెత్తబెట్టి కాలిపోతుంటారు. ఇప్పుడు నాని ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో లేదో తెలియదు. వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెహన్బారీ కోసం బూతుల శాఖలు పెట్టుకుని తినడం మొదలు పెడతారు. నేను ఒక స్టేట్ గా మాట్లాడుతాను, తెలుగుదేశం పార్టీ, జనసేన ఏమైనా కుల పార్టీలు ఏమన్నా? మా కులంతో సంబంధం లేదు, నాకు అర్థం కాలేదు. మూత్రగడలు లెటర్ రాశాడు, హరిరామజోగి లెటర్ రాశాడు, ఎవరికైనా రాసుకుని ప్రేమలక్షలు మాకెందుకు? దీని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేదా పేరునాయన ఉన్నాడా, కులానాయన ఎవరు చూశారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నీకున్న బాధ ఏంది నాకు అర్థం కాలేదు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, మీకు మీ పార్టీ చిత్తు, ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరిని పడితే వాళ్ళు అయితే నిన్నటి సభలో చౌదరి గారు, నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే 5 రెడ్డిలు ఎవరైతే ఉన్నారో, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు మాత్రమే 5 రెడ్లే మరి వాళ్ళని పాలిస్తున్నారు, జనాలకు ఏమీ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు అన్నారు. అంటే వైసీపీ ఓన్లీ రెడ్ల పార్టీ అనుకోవాలా? అట్లానే ఎక్కడ అనలేదు కదా. కరెక్టే కదా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే సార్. ఎందుకంటే 1350 పోస్టులు ప్రభుత్వ పోస్టులు ఉంటే 1150 రెడ్డిస్ అన్నమాట. మొత్తం రెడ్డి సమాజ వర్గానే. నేనన్నది కాదు సార్, ఇది చౌదరి అని కాదు, అలాగే కాపని కాదు, రెడ్డి అని కాదు కదా అని నేను చెప్తున్నాను. ఎస్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ కరెంటే. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ కుల పార్టీలు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం కుల పార్టీ, అనుమానం అక్కర్లేదు. ఈరోజు చూడండి, ఎక్కడైనా సరే ప్రాముఖ్యత కలిగిన పోస్టుల్లో ఎస్టీ ఎస్సీ బీసీలు ఉన్నారా? ఒక్క పోస్ట్ చెప్పండి చూద్దాం. ఒకే ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఢిల్లీలో చేయాలనుకోవచ్చు రెడ్లే, కానీ ఐఏఎస్లు రెడ్లే, మా తిరుపతి ఈవో రెడ్డే, చైర్మన్ రెడ్డే. ఆ కాపు సత్యనారాయణ ఒక అడిగారు పాపం టీడీ చైర్మన్ చెప్పి, చివరికి ఆయనకి 4 ఏళ్ళు వెయిట్ చేసి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే పొద్దు బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి పోయాడు ఆయన. అంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేని బీసీ సమాజ వర్గాన్ని అవమానించి
వాళ్ళ పెద్ద ఎత్తున నష్టపరిచి వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం రిజర్వేషన్ తీసాడు మారేసి కార్పొరేషన్ నిధులు కోత పెట్టేసి టోటల్ గా రాష్ట్రాన్ని పూర్తిగా కుల మత ప్రాంతీయ భాష విభేదాలతో గొడవలు పెట్టి సృష్టించేసి ఆ అల్లర్లో మంటల్లో సగాల్చుకొని మళ్ళీ అధికారం రావాలని చెప్పి హరిరామ జోగయ్య కావచ్చు, ముద్రగడ పద్మ కావచ్చు, వాళ్ళ వెనకాల స్క్రిప్ట్ రైటింగ్ చేసుకుంటా వాళ్ళని కోవట్లుగా వాడుకుంటూ లెటర్ రాసుకుంటా ఉంటే కాపు సామాజిక వర్గం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇంక ఏమారే పరిస్థితి లేదు. చౌదరి గారు, ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తం కూడా మీ కూటమిని సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ వైపే ఉందని. రిపీట్ క్వశ్చన్ ప్లీజ్. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఇప్పటికీ మీ కూటమి వైపే ఉందని మీరు నమ్ముతున్నారా? 500% నమ్ముతున్నారు. నాట్ ఓన్లీ కాపు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, రాష్ట్ర ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయాడు. తల్లి చెల్లి అందరూ దూరం అయిపోయారు. ఓకే చౌదరి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పేర్ని నాని గారు మాట్లాడింది చూసాం. ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మన కాపులకి సీఎం అవ్వాలని చెప్పి వాళ్ళు అన్నారు, కానీ పాపం మరి వేరే విధంగా అనలేదు. హరిరామ జోగయ్య గారు పాపం, ముద్రగడ పద్మనాభ గారు పాపం అని చెప్తున్నారు. మరి ఇదే పేర్ని నాని గారికి మరి తెలుసా వైసీపీ అధినాయకత్వంలో ఎవరన్నా కాపుల్ని సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అవకాశం ఉందా? మరి మోహన్ రెడ్డి గారు, మేము కాపులను సీఎం చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయకునికి చేతగారు నాయకుడు కాదు, మా నాయకుడు ఇతర పార్టీలను అరువు తెచ్చుకొని రాజకీయాలు చేసిన నాయకుడు కాదు. కాబట్టి వినిపిస్తానండి, వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. మా నాయకునికి సమర్థత ఉంది. మా నాయకుడు సింగిల్ పార్టీ, మా నాయకుడు సింగిల్ నాయకుడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జనం దగ్గరికి వస్తున్నాడు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినాడు. ఈ రోజు కూడా 175 సీట్లు రావాలనే ఉద్దేశంలో భాగంగా సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు తప్ప నాకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయండి, నాకు జనసేన సపోర్ట్ చేయండి, నాకు కమ్యూనిస్టు సపోర్ట్ చేయండి, నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేయండి, నేను బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, బీజేపీ వాళ్ళు నా మకాన ఉంచినా కూడా ఉంచుకొని తుడుచుకొని ఢిల్లీ నుండి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నా. నాకంతా దిగజారిపోయి బతుకుతున్నా, మీకోసం నేను బతుకుతున్నా. మీరందరూ కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మనం పడేస్తాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ రెండు కూడా మనం జగన్ పీకలేము, మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేము. ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఎక్కడా లేడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో ఇంతమంది రాజకీయ నాయకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేకున్నామని వాళ్ళు కొట్టుకుంటున్నారు, మేము కొట్టుకోలేదు. అందుకనే భయపడుతున్నారేమో వాళ్ళు పాపం. 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి 1,00,000 కోట్లని అవినీతి పైన కేసు వేస్తే కేవలం 300 కోట్ల రూపాయలు దాని మీద నిర్ధారణ కాలేదు అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆ కేసు డీల్ చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పండి 43,000 కోట్లు అంటున్నారు. అందులో 10% ఎక్కడ కావాలంటే ఎక్కడ సంతకం పెడతానని అసెంబ్లీ మీసం మెలేసి చెప్పితే సిగ్గు లేకుండా ఇంకా 1,00,000 కోట్లు తండ్రి పెట్టుకున్నారంటారు. ఎట్లాంటి అసెంబ్లీ పార్లమెంట్ కు పోలే వాచ్మెన్ కాదు, కలెక్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అలాంటి వ్యక్తి 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటే రాష్ట్రం చేసి మామను ఎడగలతో దాన్ని బయట నాశనం చేసి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మంత్రిగా ఉండి 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటారో, ఇంత నీచంగా ఇంత సంస్కృతి లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఒక్కసారి ప్రజలు చెప్పమనండి, లేక వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో పండుకొని చెప్పమండి. ఎదురికి చెప్పలేరు ఇక్కడ. ఎందుకంటే డిబేట్ లో జనం చూస్తారో, జనం చూస్తే మళ్ళీ వాళ్ళ పదవులు ఉన్న పదవులు పీకేసి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చోబెడతారు. ఇంట్లో పండుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచన చేయమనండి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు, నమ్మిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మేలేం చేస్తాడు, నమ్మిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎట్లా వాడుకుంటాడు, రాష్ట్రంలో ఎస్సీలకు ఎన్ని పదవులు ఇచ్చినాడు, బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చినారు, రాజ్యసభ ఎంతమందిని అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు ఎంతమందికి అమ్ముకున్నాడు, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎంతమందికి ఎస్సీలకు ఇచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చినాడు, బీసీలకు ఎంతమందికి రాజ్యసభ ఇచ్చినాడు, ఎంతమందికి ఎస్సీలకు రాజ్యసభ ఇచ్చినారు, మైనార్టీలు లేదు కేబినెట్ నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మైనార్టీలు ఉప ముఖ్యమంత్రి చేసిన నాయకుడు మోహన్ రెడ్డి గారు సామాన్య జనాల్లో పార్టీ కాపాడని చెప్తున్నాడు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఆదర్శంగా
మోహన్ రెడ్డి గారు ప్లీజ్. సామాన్య జనాల్లో ఒక ప్రశ్న ఉందండి. అంటే ఇది టాపిక్ కాకపోయినా చెప్తున్నాను. 5 రూపాయలకి అన్నం తింటూ లేదంటే ఎక్కడన్నా క్యాంటీన్లో అన్నం తింటూ ఉండే సామాన్య జనాలకి అన్నా క్యాంటీన్లు ఎందుకు పోయినాయి సార్? రాజన్న క్యాంటీన్ అని పోనీ మీరు నడిపినా బాగుండేది కదా. అన్నా క్యాంటీన్లు పోవడానికి మరి 5 రూపాయలకి అన్నం తినే వాళ్ళకి మరి ఎందుకు పోయిందంటారు చెప్పండి. మీరు కూడా ఈ మధ్య ఎక్కడో అక్కడక్కడ అడపదడప రాజన్న క్యాంటీన్ అని పెట్టారు. మరి వచ్చిన కొత్త మీరు ఆ అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేస్తే బాగుండేది. పోనీ అన్నాని పేరు తీసేసి రాజన్న అని ఈ 5 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తే బాగుండేది కదా. సామాన్య ప్రజలందరిలో ఆ ఫీలింగ్ లేదంటారా? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజున మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాకి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? సంపూర్ణ మద్యపాన నిషేధం అయిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు అని పెట్టిన తర్వాత అన్నా క్యాంటీన్లు అనేటివి రాష్ట్రంలో కేవలం అన్ని కలిపినా కూడా ఒక 10-15 కూడా పెట్టినా. ఆ జిల్లాలో ఒకటి, ఈ జిల్లాలో ఒకటి, ఆ జిల్లాలో ఒకటి ఎలక్షన్ టైంలో పెట్టినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారికి. కేవలం ఎలక్షన్లప్పుడు పెట్టిన తర్వాత ఆ ఎలక్షన్లప్పుడు మేము పెట్టాము, వాటన్నిటిని మీరు కంటిన్యూ చేయండి, మేము చేస్తామని చెప్పడం కాదు. వీళ్ళు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వస్తే ఆ ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని హాస్పిటల్ 300తో ఇస్తామని చెప్పిన తర్వాత ఎన్టీ రామారావు గారిని మెడబట్టి రాజకీయాల నుండి బయటికి దొక్కిన తర్వాత 5 పావులా చేసినటువంటి బియ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచితంగా బియ్యం ఇస్తున్నారండి. ఉచితంగా బియ్యం ఇస్తుంటే బియ్యం అన్నం చేసుకొని తిండి కూడా బరువయ్యే పరిస్థితి ఉండే. ఏ పేదవాడికి మీరు బియ్యం ఇవ్వలేదు, ఏ పేదవాడికి అమ్మఒడి లేదు, ఏ పేదవాడికి ఆశ్రయం లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మొత్తం సమకూర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇల్లు పెట్టిన పథకాల పేర్లు మేము పెట్టుకోవడం ఏంటంటే కానీ విని ఎరగని స్థితిలో పేదవాడిని అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళలాగా క్యాంటీన్ పెట్టి దాంట్లో దోపిడీ చేసి అన్నా క్యాంటీన్ లో ఒక దోపిడీ, దీంట్లో ఒక దోపిడీ, దాంట్లో ఒక దోపిడీ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము దోపిడీ. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు చెప్పండి, నిన్నటి జరిగిన సభల తర్వాత జనసేన నాయకుల్లో ఎవరైతే కొంతమంది మాట్లాడారో, అందరూ కాదు, కొంతమంది 24 సీట్లు సరిపోవని మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందంటారా? మరి రానున్న రోజుల్లో మీ యొక్క అందరూ కలిసి అంటే మిగతా 19 సీట్లు కూడా ప్రకటించిన తర్వాత రెబల్స్ ఎవరు లేకుండా అందరూ కలిసి మిత్రధర్మం పాటిస్తూ టీడీపీ జనసేన కలిసి వెళ్ళే అవకాశం ఉందా? సమన్వయకర్తగా కూడా డెఫినెట్ గా మేము చేసేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా మేము చేసేది కూడా అలాగే మా క్యాడర్ అంతా చేసేది కూడా సమన్వయపరచడానికే వీలైనంత వరకు మా సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలం ఏంటన్నది మాకు తెలుసు. నిన్న నాయకులు కొంతమందికి అసంతృప్తి ఉండడం అనేది రెండు పార్టీల్లో కూడా ఉండడం అనేది సహజమే. కాకపోతే గాలి తుఫాన్ అనేది అన్నిసార్లు ఒకేసారి ఒకలా ఉండదు. కందులు దుర్గేష్ గారికి ఓకే అయిపోయినట్టుంది. సభలో నిన్న యాంకర్ పార్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన నిడదవోలైనా ఆయనకి ఓకే అయిపోయినట్టుంది. నో ప్రాబ్లం అనుకుంటా. అవునండి, ఎందుకంటే బలమైనటువంటి క్యాడర్ మన జనసైనికులు సపోర్ట్ మనం చూశారు. కందులు దుర్గేష్ గారికి రూరల్ నుంచి సీట్ ఇవ్వాలని ఒక ప్రపంచం లాగా 16 కిలోమీటర్లు జన సైనికులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కొత్తలో భాగంగా టీడీపీ అంటే ఇక్కడ ఒకటి ఉంది కృష్ణవేణి గారు, వైసీపీ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే ఓకే 24 సీట్లు తీసుకున్నారు. 24 సీట్లు తీసుకున్నప్పటికీ కూడా మరి ఏదైతే విడివాడ రామచంద్రరావు గారికి తణుకులో ముందు ప్రకటించిన సీట్ అయితేనేంటి, ఈ కందుల దుర్గేష్ గారు ప్రకటించిన సీటు, ఇలాంటి వాటిని కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోలేకపోతే ఆ మాటని మరి ఏ విధంగా వెళుతుంది మరి బయటికి అనేది జన సైనికులు ఏ రకంగా సంతృప్తి చెందుతారని బయట వాళ్ళు అడుగుతున్న మాట. మరి 24 సీట్లలో తీసుకుంటానికి కొన్ని క్యాల్కులేషన్ ఉన్నప్పటికీ కూడా మరి ముందు చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి మరి ఎందుకు బుచ్చే చౌదరి గారిని కానీ అదేవిధంగా కందుల దుర్గేష్ గారిని అక్కడ కంటిన్యూ చేయలేకపోయారు, తణుకు సీటు విడివాడ గారికి ఎందుకు ఇప్పించలేకపోయారు? అది కొన్నిసార్లు ఎక్కడ నెగ్గాలో కదండి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినప్పుడే నాయకత్వం అనేది ముందుకెళ్తుంది. కొత్త విషయంలో కూడా ఖచ్చితంగా ఒక సమన్వయంతోనే ముందుకెళ్తాం. అంటే టీడీపీ జనసేన విన్నింగ్ పార్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అంటే
ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది సార్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి మేము ఇచ్చాము అనేసి. అంటే ఎవరికి కూడా ప్రపంచం అనేది ఎప్పుడూ ఉండదు. ఒక 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వ సార్లు చూడడానికి ప్రజలు విసుగొచ్చి కూడా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది, ఒకసారి చూసేటప్పటికి 2సారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు విసుగుపోయి ఉన్నారు ఈ రోజు. అలాంటి టైంలో ఖచ్చితంగా ఇరు పార్టీలు రెండు కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారు. ఖచ్చితంగా మనం రాజ్యాధికారం సాధించారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంత తగ్గుతున్నప్పుడు నాయకులు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్తారని, ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఒకరు వెనక ముందు తగ్గినా సరే వాళ్ళకి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, అందరికీ న్యాయం చేస్తాము, 2 పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తాము, కానీ ఖచ్చితంగా గెలవడానికి మీరు కష్టపడి పనిచేయాలని చెప్పడం జరిగింది. అలాగే పేరు నాని గారు మాట్లాడుతూ చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. పేరు నాని గారు మాట్లాడుతుంది. పేరు నాని గారు అదేండి మా అన్న వస్తూ ఉంటాడు. ఈయన చేసే పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక డ్రైవర్ పని అండి, ఒక వెయిటర్ పని. ఆ తర్వాత అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు కాదండి, మీరు తప్పన్నారు. ఆయన డ్రైవర్ అని ఎప్పుడు చెప్పలేదండి. మీ మాట వాపస్ తీసుకోవాలి. ఆయన కూలీనని చెప్పారండి, ఆయన కుక్కరని చెప్పారండి. ఆయన అంతకు ఆయనే చెప్పారు అన్నమాట. అవునండి, అవును, కరెక్ట్ గా గుర్తు చేశారు లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఆయన విశ్వాసంతో పోటీ పడుతున్నటువంటి కుక్క నేను అన్నారు. కుక్క పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి కాపలా కాయడం, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద మొరిగితే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే కుక్క కాడికి చెప్పు దెబ్బ అంటారు. మా వేరే మహిళల కాళ్ళకి ఎప్పుడు కూడా షూ వేయం, ఎక్కువ చెప్పులు వేసుకుని ఉంటాం. ఇలాంటి కుక్కలు మొరిగినప్పుడు ఈజీ కుక్కలు చెప్తున్నాను, విశ్వాసంలో పోటీ పడుతున్నటువంటి పేరు నాని లాంటి కుక్క ఏం చేస్తుంది? సరేండి, మీరు డైరెక్ట్ గా తిట్టద్దు, అది కరెక్ట్ కాదు. డైరెక్ట్ గా తిట్టద్దు. ఆయన అలా అన్నారు, నేను కాపలా కుక్కలు అంటున్నాను, కానీ పేరు నాని గారు మీరు కుక్క అంటే మళ్ళీ అది వేరుగా వెళ్తుంది. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. చౌదరి గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ అధినేత కానీ మా వెనకాల నడవట్లేదు, మా పక్కన నడుస్తున్నారు అని చెప్పి. అదేవిధంగా జనసేన అధినేత జెండాని చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు. ఎందుకోసం పట్టుకున్నారు అంటే పార్టీలో జనాలందరికీ కూడా మేము ఇంత బాగా ఉన్నాము, మీరు కూడా ఇలా బాగా ఉండాలని పంపించారని పట్టుకున్నారన్నారా ఆ స్టేజ్ మీద? సార్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక 2 పార్టీలకి అధ్యక్షులు, కొంత విజ్ఞానం కలిగిన అనుభవం కలిగిన నాయకులు. రాష్ట్రంలో ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఉత్సాహపరచడానికి రాజకీయంగా ఉపన్యాసమే కాదు, కలిసి ఉండడం కోసం నిదర్శనంగా చెప్పారు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ గారి ప్రభుత్వం ఈ 2 పార్టీల యొక్క బంధాన్ని లేదంటే మా బాండింగ్ ని దెబ్బతీయడం కోసం చేస్తున్న అనేక రకాల కుట్రలను తిప్పుకోవడంలో భాగంగా మేమిద్దరం ఒక్కటే, మమ్మల్ని ఏమీ చేయలేరు, 2 పార్టీలు కలిసాయి, జగన్మోహన్ గారు ఓడిపోతున్నారని సింబాలిక్ గా చెప్పడమే ఈ సభ జయప్రదం కావడం అంటే జగన్మోహన్ గారు ఓడిపోవడమే దానికి ఉన్న అర్థం. అయితే మీరు కార్యకర్తలు గమనించారో లేదో, పెద్ద ఎత్తున వాళ్ళ జెండాలు ఊపేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ వచ్చిన రెస్పాన్సిబిలిటీ భారతదేశంలో ఏ నాయకులు కాని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో టీవీలు కత్తుక్కొని జనాలు చూసిన సందర్భంగా రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి జనాలు బాగానే వచ్చారు కదా సార్. మంచి మాట చెప్పారు సార్, చాలా సందర్భంగా జనాలు బాగా వచ్చారు, బోల్డెన్ని బస్సుల్లో వచ్చారు, ఆర్టీసీ బస్సులు అన్ని బస్సుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వచ్చారు, మీకే రాలేకపోయారు. బాగా గుర్తుచేశారు సార్. సిద్ధం సభకి మద్యం ఫ్రీ, బిర్యానీ ఫ్రీ, బస్సులు ఫ్రీ, 500 ఫ్రీ. సో ఈ విధంగా ఆశా వర్కర్లని, అదేవిధంగా టీచర్లను లేదా ఇంకోరినో వాలంటీర్ ద్వారా పురమాయించి మా తిరుపతి నుంచి కూడా వచ్చే బస్సులు, ఎక్కడ ఏ ఆర్టీసీ బస్సులు ఒక్క బస్సు కూడా లేదు. అదేవిధంగా విద్యా సంస్థల నుంచి దౌర్జన్యం చేసి ఆర్టీఓ అధికారులను పురమాయించి తీసుకొని వస్తే మళ్ళీ గోళ్ల దూకి ఎందుకు పారిపోయారు సార్, మన ఆంధ్రజ్యోతి విలేకరుని ఎందుకు కొట్టారు సార్, సీట్లు లేవని ఖాళీ ఉండని ఫోటోలు తీస్తే. అంటే సిద్ధం సభలు మొత్తం డొల్లేనా, సిద్ధం సభలు అంతా మొత్తం ఒళ్ళక్కేనా? అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కొడగట్టుకొని మీరు వాపుని బలంగా చూపించుకుంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు కదా. దేనికి సిద్ధం, మీరు ఓడిపోవడానికి సిద్ధమని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మీరు నిన్న నివేదించడానికి ప్రయత్నం చేసి బస్సులు ఇవ్వక, ప్రైవేట్ బస్సులు ఇవ్వక, కాలేజీ బస్సులు ఇవ్వక ఇంత ప్రయత్నం ఒత్తిడి చేసిన, ఆటంకాలు కలిగించిన లక్షలాది మంది తాడేపల్లి మాసం జపమైంది కదా, బ్రహ్మాండంగా జనాలు వచ్చారు కదా. మరి మేము సక్సెస్ అయినట్ట, మీరు సక్సెస్ అయినట్ట? పాదయాత్ర కానీ, యోగాళం కానీ, రాత్రి కార్యక్రమాలు కానీ, వారాహి యాత్రలు కానీ బ్రహ్మాండ సక్సెస్ అవుతున్నాయి కదా.
ఈ రోజు ఒకరో ఇద్దరు పొరపాటుగా లేదో నష్టకరంగా సీట్లు రాలేదనో అసలు జరుగుతుంటే మేము ఒక్క రోజు పరిస్థితి కలిగాం. మాకు విజయ్ గారు కావచ్చు, గోపి గారు కావచ్చు, ఉమా గారు కావచ్చు, అదే చాలా మంది అభ్యర్థులు ఒకే ఒక రోజులో చంద్రబాబు గారు చెప్పి నేను చెప్తే వింటామని చెప్పేసి గమ్మున నిలిపారు. కానీ ఈ రోజు 58 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థులు ఉన్నారు. 71 మందిని మార్చారు మీరు. వాళ్ళు కూడా అభ్యర్థులు కాదని వైపీ సుబ్బారెడ్డి చెప్పారు. సో రాష్ట్రం అంతా కూడా 175 మంది సీట్లకి అభ్యర్థులు లేరు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో కడప పౌరుషాన్ని, ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అభ్యర్థులు లేకుండా ఎక్కడికి వెళ్తారు సార్? ఇన్ఛార్జీలు ఉంటే అభ్యర్థులు ఉన్నట్టే కదా. కాదు మేము అభ్యర్థులుగా ప్రకటించలేదన్నారు, అంతేగాని క్యాండిడేట్ లేకుండా ఎక్కడికి వెళ్తారండి అంటానికి కూడా హాస్యాస్పదంగా ఉండకూడదు చౌదరి గారు. లేదు సార్, మీరు ఒకసారి వైబీ సుబ్బారెడ్డి గారు బయట వినండి, పేపర్లో వచ్చింది చూడండి. వైబీ సుబ్బారెడ్డి చెప్పిన మాటగా మక్కీ చెప్తున్నా. ఇప్పటి వరకు ప్రకటించిన 8 కృష్ణులు, 1వ కృష్ణులు, 2వ కృష్ణులు, 3వ కృష్ణులు, 4, 8 సీట్లన్నీ కూడా కేవలం తాత్కాలికమే. వీళ్ళు ఇన్ఛార్జులే, ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు ఉంటారు. మాకు అంటే వైబీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలు ఏంటంటే ఎమ్మెల్యేకి 50 కోట్లు కట్టాలి, ఎంపీకి 150 కోట్లు కట్టాలి. కడితేనే ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్ కన్ఫర్మ్ అవుతాయి. ఎవరైతే కట్టరో వాళ్ళ కటీఫ్. కాబట్టి దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దోచుకోవాలని ప్లాన్ చేశారు. కాబట్టి చౌదరి గారు కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి. చౌదరి గారు మీరు కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి. 100% రేపు రానున్న ఎన్నికల్లో మీ 2 పార్టీలు కలిసి వెళ్తే జనాలు, ప్రజలందరూ ఆదరిస్తారని మీరు భావిస్తున్నారు? 100% సార్. ఫ్యాన్ స్విచ్ అయిపోయింది. ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ చేశారు, ఎమ్మెల్యేలు టేకప్ అయ్యారు, పార్టీ ప్యాకప్ అవుతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో జనసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మా కార్యక్రమాలు కానీ, మా సూపర్ 6 హామీలు కానీ, షణ్ముఖం పవన్ కళ్యాణ్ గారికి కానీ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చి బటన్ నొక్కాలి, సైకిల్ జనసేన రావాలి, రాబోయే ప్రభుత్వం ఇదే అని చెప్పి జనంలో వస్తున్న వాయిస్ ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి యుద్ధం వచ్చింది. యుద్ధంలో సామాన్య ప్రజలు, ప్రజాతంత్ర ప్రభుత్వం విజయం సాధించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రాన్ని వదిలి ఇటు వెళ్ళాలో తెలుసుకోవాలని బాధ్యత ఏర్పడతా ఉంది. కాబట్టి అందుకే మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి. మోహన్ రెడ్డి గారు 5 రెడ్డిలు మాత్రమే అందరినీ శాసిస్తున్నారని నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మీరేమంటారు? కంక్లూజన్ తొందరగా చెప్పండి, ఒక 2 minutes లో ప్లీజ్. వాళ్ళు చాలా సేపు లేదు సార్, మీరు మాట్లాడండి. అదే కంటిన్యూకి ఇచ్చాను, మధ్యలో పేరు నాని గారి వాయిస్ రావడం వల్ల లేట్ అయింది, కానీ అందరికీ సమానంగా ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి, ఒక 2 minutes మాట్లాడండి, పర్లేదు మాట్లాడి కంక్లూడ్ చేయండి అంటున్నాను. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు సభ పెట్టినప్పుడు ఒక్కసారి కావాలంటే నా దగ్గర ప్లే చేస్తాను మీకు, ఎందుకంటే టైం లేదని ప్లే చేయలే. వీళ్ళు గొంతు దించుకుంటే వీళ్ళకి ఓలేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మైక్ కొడితే మైక్ 11 లక్షల మంది లేచి ఒక్కటేసారి జనం 11 లక్షల మంది లేచి కేకలేసినారు అని జగనన్నానే. వీళ్ళకి ఎప్పుడయ్యా వీళ్ళందరూ కలిసి ఆడ సినిమా యాక్టర్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, ఈ స్టార్లు, ఆ స్టార్లు, అన్ని స్టార్లు తెచ్చాడు అని కొట్టుకునే కూడా పలికే పరిస్థితిలో లేరు. వీళ్ళు కుల పార్టీలు పెట్టుకున్నారు కాబట్టి కులం అంతా మా ఇంటి ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకున్నట్టు కాపులు తెలుగుదేశం పార్టీకి ఓటేసే ప్రసక్తే ఉండదు. వంగవీటి మోహన్ రంగాను అతి దారుణంగా చంపినటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటేరు. హరిరామ జోగయ్య మంచి ఒక పోరాట ఏదుడు కాబట్టి హరిరామ జోగయ్యను పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ నిన్న తిట్టకుండా తిట్టినారు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. ముద్రగడ పద్మనాభ గారు రిజర్వేషన్ కోసం ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పోరాటం చేస్తే ఆ పోరాటం చేస్తున్న వ్యక్తిని 100 మంది పోలీసులు పంపించి వాళ్ళను, వాళ్ళ భార్యను, వాళ్ళ కోడలను లంచకానాన్ని బయటికి ఈడ్చుకట్టి రోడ్ల మీద కొట్టి దొప్పినారు కాబట్టి కాపులు వాళ్ళకు సపోర్ట్ చేయదు. తెలుగుదేశం పార్టీని కాపులు ఎప్పుడూ చూడలేదు, కానీ కాపుల్లో అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ముందుకు రావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను పోటీ చేస్తే 2 సార్లు పోటీ చేస్తే నేను ఓడిపోయినా నన్ను మీరు గెలిపించండి అంటున్నాడు. ఎవరినైనా గెలిపిరు. ఆ ప్రాంతంలో నువ్వు చేసిన పోరాటము, నువ్వు వచ్చిన ధర్నాలు, నువ్వు చేసిన రాష్ట్రాలు, నువ్వు చేసిన ప్రజా సమస్యల పైన పోరాటాలు, ప్రతిపక్షంలో నీ పాత్ర ఏదన్నా ఉంటే ప్రజలు నిన్ను గమనిస్తారు తప్ప హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభ గారు, చనిపోయిన వంగవీటి మోహన్ గారు వచ్చి నిన్ను గెలిపిస్తారు. మరి వివేక గారి హత్య గురించి కూడా మాట్లాడుతున్నారు సార్ అందరూ. వివేక గారి హత్య జరిగిన వాళ్ళలో ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వాళ్ళు ఎందుకు శిక్ష చేయట్లేదు వీళ్ళు కూడా అడుగుతున్నారు. వంగ గారి హత్య జరిగి చాలా కాలం అయింది, గత 4 సంవత్సరాల క్రితమే కదా వివేక గారు హత్య జరిగింది ఎలక్షన్ల ముందు. మరి దాని గురించి మీరు మాట్లాడతలేదు అంటున్నారు.
Who killed ఇప్పుడు Babu అని వంగవీటి అడుగుతున్నాం. మోహన్ గారు అతి దారుణంగా చంపింది తెలుగుదేశం పార్టీ. వివేకానంద రెడ్డి గారు చంపింది ఎవరనేది సిపిఐ చర్యతో జరుగుతుంది. సిపిఐ చర్యతో జరిగేటప్పుడు సిపిఐ రాష్ట్రానికి రానివ్వని చెప్పినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి కోడల క్యాంపులు పేర్లు చనిపోతే సిపిఐ చౌదరి గారు ప్లీజ్ ఆగండి, చౌదరి గారు ఆగండి ప్లీజ్, చౌదరి గారు ప్లీజ్. కొంచెం సమయం, చౌదరి గారు. సిపిఐని ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్డర్ కేసు వస్తే ఆ కేసును ఛేదించాలనే ఉద్దేశంలో సిబిఐని ఆహ్వానించినారు. సిబిఐని ఆహ్వానించినటువంటి ప్రభుత్వము పార్టీకి నాయకులు మా వాళ్ళైతే సిబిఐని రాష్ట్రానికి రానికుండా చేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు మా గురించి మా కేసుల గురించి మాట్లాడితే సిబిఐ కేసు నడిచేటప్పుడు రాష్ట్రంలో సిబిఐ కేసు క్లియర్ అయినంత వరకు దీన్ని మాట్లాడడం అమాయకత్వం అవ్యకత్వం అవుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగానే కేసును మాట్లాడుతున్నాం తప్ప దాంట్లో ఎలాంటి నిజ నిర్ధారణ వచ్చేది కేసు పూర్తి అయిన తర్వాత కదా. కాకినాడకి ఎట్లా చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సభ సక్సెస్ అయిందంటారా? మీ మాటల్లో చివరిగా చెప్పండి. మా దాంట్లో 10 పైసలు భాగం వాళ్ళందరూ కలిస్తే 10 పైసలు మాత్రమే మాకు వాళ్ళ మీటింగ్ వచ్చినారు. మాకు రేపు 10వ తేదీ మాకు నర్సరావుపేటలో మీటింగ్ ఉంది. సిద్ధం సభ ఆ ప్రాంతంలో ఉంది. రాష్ట్రం కాదు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఆ విధంగా జరుగుతుంది ఆ మీటింగ్. మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు మీరు చెప్పండి, ఫైనల్ గా కంక్లూజన్ వర్డ్స్ ఇవ్వండి. కృష్ణవేణి గారు మీరు చెప్పండి. కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు కానీ ఎవరు కూడా కూటమికి ఓటేసే ప్రసక్తిలో లేదు అని చెప్పి మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా మాట్లాడతారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడడానికి కానీ ఆలోచించుకోవాలండి. కాపుల గురించి, కాపు మహిళల్ని కాపు నేస్తం నుంచి 46,000 మంది అర్హులను కల్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వశ్చన్ కాపులు ఓటేస్తారన్నది ఆలోచించుకోవాలి. అలాగే పిఠాపురం లాంటి నియోజకవర్గం వచ్చి కాపులు గొప్ప గొప్పగా అమ్ముడుపోతారని ఓట్స్ మాట్లాడినప్పుడు కాపుల గురించి, కాపుల ఆత్మాభిమానం గురించి మాట్లాడాలి. కాపు యువతకి విదేశీ విద్యకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఆపేసినప్పుడు అది కాపుల గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు సామర్థ్య వర్గానికి ముడిపెట్టి మాట్లాడడం వైసీపీ నాయకులు మానుకోవాలి. ఆయన భారతదేశం గర్వించదగ్గటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అన్ని కమ్యూనిటీలు ఎస్సీ కులాలు పచ్చబట్టలు వేయించుకొని గుండ్ల మీద ట్యాక్టర్లు ఎంచుకొని జరుగుతారు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ తప్పు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ముద్రేయడం మాత్రం తప్పు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మోహన్ రెడ్డి గారు మీరు అవునన్నా కాదన్నా మీకు రెడ్లందరూ కూడా మీ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు? టీడీపీ పార్టీకి చౌదరీస్ అందరూ ఎలా సపోర్ట్ చేస్తారు? జనసేన పార్టీకి వద్దు అన్నా వేయొద్దు అన్నా మీరందరూ కూడా బయటకు వెళ్ళమన్నా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే మాట వాస్తవం కాదంటారా? ఈ రోజున ఏం చూసి కాపులు మీకు సపోర్ట్ చేస్తారు మీరు అనుకుంటారు చెప్పండి. అది కరెక్ట్ కాదు. ప్లీజ్ కంటిన్యూ కృష్ణవేణి గారు, ప్లీజ్ కంటిన్యూ. కృష్ణవేణి గారు ప్లీజ్ కంటిన్యూ. కంక్లూజన్ వర్డ్స్. కాపు కమ్యూనిటీ అండి ఇన్నిసార్లు రాజ్యాధికారం అనుభవించినటువంటి వ్యక్తులకు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం ముందు చేస్తున్నారు. ఇవాళ అందులో ఉన్నటువంటి పేరు నాని విశ్వాసంతో కుక్కలాగా పనిచేసే వ్యక్తి కదా, అలాంటి వ్యక్తికి సీఎం పదవి ఇవ్వమని చెప్పండి. కన్నబాబు గారు అందులోనే పనిచేసి కన్నబాబు గారికి ఇవ్వమని చెప్పండి. ఆ బోతులా నోరేసుకుని పడతాడు అమ్మటి రాబాబు ఒక 2 ఏళ్ళు సీఎం పదవి ఇవ్వమని చెప్పండి. కాపులు సీఎం చేయమని చెప్పండి. మాట్లాడుతూ వంగవీటి రంగా గారిని హత్య కేసు ఓకే, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చౌదరి గారు. మీ అభిప్రాయాలను ఇక్కడికి వచ్చి తెలియజేసినందుకు, మా జూమ్ కాల్ ద్వారా వచ్చి తెలియజేసినందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ఏదేమైనప్పటికీ కూడా నిన్న తాడేపల్లిగూడెం సభ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో, ఏం చేయదలుచుకున్నారో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధాన్ని ప్రకటించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎంత హాట్గా సాగుతాయనేది. ఇవాళ ఇది స్పెషల్ డిబేట్ టైం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.